ఆవిడ వస్తానా అబ్బో ఎవడు సైకిల్ చెప్తాడు వీడు నా కొంప ముంచుతట్టే ఉన్నాడు. పిలిచి నచ్చలేదా చెప్పండి అక్కడ పైసలు ఇస్తారు మనకు. ఎవర్రా నువ్వు ఎన్నిసెక్కలు చెప్తాను ఏంటే నవ్వుతాను. అబ్బా రాయే చెప్పుకుని పోతాం అబ్బా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఇంట్లో మీ అవ్వలేదు చూసి నా పిల్లని రమ్మంటావురా నీ అయ్యా. నువ్వు ఆవురా నీ అనుమానం పాడగాను. వాడు వచ్చింది నా కోసానికి రా. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను వాళ్ళు అవ్వను నాకు అవ్వ చేత కాదు కదా బండి తీసుకొని పింఛన్ ఇప్పిస్తాడు. మరి దాన్ని చూసి వాడు ఎందుకు నవ్వుతాండే మళ్ళా అనుమానం నీకు అనుమానం. అవునే ఎందుకు నవ్వుతాను? నేనే వాడు తీసుకొని పెద్ద పైసలు ఇప్పిస్తాను రా. నీకేం తెలుసురా పైసలు రాగా పడుకుపోయి తాగుతాను. దీన్ని వాళ్ళు చూస్తే నాకు నమ్మబుద్ధి బాబు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అవువా నీ అనుమానం పాడుగాను. మామ మీరు వైరండే నేను వంట చేసుకొని గా కరువు పనికి వేస్తా. ఉట్టిగా తిని తిరుగుతుండే నీకు ఏడ తెలుస్తుంది. కోవిడ్ ఫోన్ పని చేసుకో. ఈ కడుపులో చేస్తే కడుపులా పోదాంపా. అప్పటికి పైసలు లాగానే వస్తాడు దొరికిపోతాడు తాగుతాడు. ఓ పని చేసినోడు కాదు పాట చేసినోడు కాదు. కళ్ళతోనే చూస్తే నమ్మకుంటే ఎట్లుంటానే ఇద్దరం మధ్య ఏమో జరుగుతాను. అవ్వ దాంతో పరిసరం ఉన్నది అది ఏమో చేస్తాంది నా భక్తులు కానీ ఓన్నా ఎటు వేస్తానమే. ఏమరా ఎర్రడా అంత తిరుగుకుండా తాగకుండా పోతూనే ఉంటావా నువ్వు? అరే ఎక్కడ తాగుతాననే పొద్దుగానే వేయండు అయ్యా పింఛన్కి ఇప్పుడు పోయి తీసుకోవాలి పైసలు. తాగకుండా తిరుగుతావా? ఏం బాగుపడతావు ఎట్లా గిట్ల తిరిగితే? పెద్ద మసి చెప్తాడు కాదన్న ఈయనేమో బాగుపడట్టు. ఈ ఎర్రోని సంగతి ఏం తెలుస్తుంది నాకు. ఇక వస్తాడు పెన్షన్ తెచ్చినా కదా అప్పటికి వస్తాడు అందుకొని పోతాడు మెల్లగా తాగుతాడు. ఏమైందావా కరువు పనికి పడుతుంది పైసలు వచ్చినాయి బిడ్డ? అమ్మో నేను కరువు పనికి పోతలేనని తెలిస్తే రొల్లు అవుతుంది కదా. అది మామ ఇంకింత పని ఆగిపోయింది. మొత్తం పని అయినాక అన్ని పైసలు ఒక్కసారి ఇస్తా అన్నారే. ఈ ఎర్రోడైతే ఏం పని చేయడు కానీ బిడ్డ ఇగో ఈ పెన్షన్ పైసలు తీసుకొని ఇంత ఖర్చు అయితే తెలియదు. మామ నువ్వెంత మంచోనివే. నేను చూస్తే మా నాయనే ఆదికొత్తుండు. వచ్చిన పింఛన్ పైసలు అన్ని ఇంట్లోకి ఇస్తున్నావు. అస్సలు ఎవ్వరు బాకిన పడతలేవే నువ్వు. బాపు పైసలు వచ్చినాయే పైసలే పింఛన్ పైసలు పింఛన్ పైసలు మా పడ్డాయిరా. నువ్వు ఖర్చులకు ఇచ్చిన ఏదే అది కళ్ళు కనబడతలేవా? తాగిన పిల్లి కదా ఎలకల వాసన చూసి పసిగట్టినట్టు తాగక ముందే నన్ను తాగినంటాను అవే. అయినా నీకు సోపతులు ఎక్కువైతేనే కరువు పని పోతున్నావు కదా మీరు రకరకాల మనసులు పొద్దుగాల చూసినా కదా. ఏందే కొడుకునే నీ కన్న కొడుకునే అంటే నాకన్నా ఇది ఎక్కువైంది. అంటే కొడుకు మీద ప్రేమ లేదు కోడల మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోతావు నీకు. అబ్బో అంటే ఇక్కడ కూడా నరకండి అన్నట్టేనా? నాకు అర్థం కాలేదు సార్. సీను పోతాను ఏం లేదన్నా పెళ్ళాం పార్కు పోదామని పార్కు పోతున్నామే. మరి శ్రీగాయన చెప్తున్నా పార్కు పోతున్నామని. పార్కు కదంతా ఆయన మీ అన్నలకి చెప్తున్నా. చెప్తాంది ఏం లేదన్నా అదేదో తెలియక అంటా ఉంటుంది అదొకటి అది. అదే తమ్మి
నా కైలవరు ఇంకే పార్కుల పురాణాలు ఉంటారు పిల్లలు జాగ్రత్త ఇంకే కళ్ళకు దస్తి కట్టి తీసుకొని పో కళ్ళకు దస్తి కట్టుకుంటే పార్క్ ఏం చూస్తారా అన్న ఏం మాట్లాడుతున్నది నీ అనుమానం పాడుగా ఓడినే నీతో ఇట్లా నెగులుతుంది చెప్పినట్టు బాగుపడతావు ఏ పోయే నీ అనుమానం పాడుగా నీకు నేను చెప్పలే ఆయన చూస్తే ఎట్లున్నాడు అన్నాడు మనిషి లెక్క ఉన్నాడు ఆయన ఓ పెద్ద చిరంజీవి లెక్క ఫీల్ అవుతున్నాడు అవునే గట్ల అనిపిస్తుంది అనుమాన పడున్నట్టున్నాడు అట్లాంటి ఆయనతోటి మాట్లాడము ఎందుకు మాట్లాడము ఆయనతోటి గట్లే వింటుంటాడు కదా పోయినా కొద్ది అట్లాంటి ఆయనను పట్టించుకోవద్దు మన దారి మనల్ని చూసుకోవాలి కానీ మరదలు చూస్తే కొంచెం నాకు అనుమానం ఉన్నది సీనియర్కి కట్టదే పార్కులో కూర్చుందనుకో మామా బాగున్నదా అక్కేటి పోయింది అక్కేమో కడుపాడు పోయింది బాగా పెట్టుకుని తెలియదు ఎట్లొచ్చావు బిడ్డ లారీ మీద వచ్చింది ఇదేంద్రు బస్సుల రంగ చూసినా కాలువ రంగ చూసినా రైళ్ల రంగ చూసినా ఆఖరికి మీది మోటార్ రంగ చూసినా ఈ లారీలో వచ్చేందు నాకేమర్థం కాదు ఏం వ్యాపారం ఏం పని చేస్తావురా వ్యాపారం చేస్తామమ్మా ఏం వ్యాపారం బర్ర వ్యాపారమా గొర్రె వ్యాపారమా రియల్ ఎస్టేట్ ఏం చేస్తావు చెత్తిర్ల వ్యాపారం మామ చెత్తిర్ల వ్యాపారం ఇదివరకు చేసింది చాలు కానీ మళ్ళీ చెప్తాను నువ్వు చేసింది జాబ్ మామ వానలు బాగా పడుతున్నాయి కదా అని చెత్తిలో లోడ్ తెచ్చి చెత్తిలో వ్యాపారం చేద్దామని వచ్చింది చెత్తిళ్ళ వ్యాపారమా ఆ, నువ్వు మానవరా ఏమేమన్నా నా పెళ్ళానే వెళ్దామా మా మామకి అట్లా అంటాడు పాయ్ చెత్తిర్లమ్మా చెత్తిర్లే చెత్తిర్లు చెత్తర్లు వ్యాపారం చేసి బాగా చేసుకొని పైసలు బాగా సంపాదించాలి ఛీ ఇల్లుకి రైజ్ వస్తా అని తీసుకొచ్చి ఈ చెట్టు కింద నిలబెడితే ఇప్పుడు ఏంది పరిస్థితి ఎందుకు కోపానికి వస్తున్నావు చెత్తిర్లు ఇవి విలేజ్ లో మంచిగా అమ్మి బాగా డబ్బులు సంపాదించి ఇల్లుకి రాయి చూస్తా ఆగు నిన్న ఉండు ఆ మళ్ళీ చెట్టుకి అమ్ముడు పోయేది లేదు నువ్వు ఇల్లుకి రైజ్ చూసేది లేదు నిన్నే ఉండు ఏమైనా చేసి చూపిస్తా జల్లిరా అసలే కొత్తూరు తొందరరా సరేనే చెప్పండి అత్త చెట్టు కిందనే ఉండు పిల్లమో పరిశాన్ పెట్టబట్టే నన్ను అది అసలు నువ్వు నన్ను ఉంచుకుంటుందా ఇడిచి పెడుతుందా ఏం అర్థం కాకుంటున్నది బేరం చూస్తాను చల్లగా ఉన్నది ఎవడన్నా అప్పులు ఇచ్చేటోడు దొరికితే బాగుండు ఇంత పొద్దువా తాను చేసేవారికి లేట్ ఏమైంది గట్లతో బయటడి పోతున్నావా బుజ్జి బర్త్డే ఉంది అప్పటికేమన్నా వేసుకుందాము అక్కని బావని తోలుకరా పోయే వచ్చేటప్పుడు అవునా ఆ. అవునా అంటే నీకు తెలియదా మర్చిపోయినా సరే పో. కదా సరే ఇది వాకిట్లో పోసింది కోళ్ళు బుక్క మొక్కలు దీనికి ఏ పని లేదు ఆగో ఏంది ఈ రోడ్ల మీద ఏం చేస్తున్నావు నువ్వు మల్లెపూలు ఎందుకు పెట్టినావే చెట్టుకు తెంపుకొచ్చుకున్నా ఉన్నాయి కదా అని పెట్టుకున్నా తప్ప చేతిలో నిన్న డబ్బు ఉండగా డబ్బేది ఉంది లోపల పెట్టినా ఎడిపోతాను వెళ్ళిపోతాను ఆ ఇంకేడికోతా కరువు పనికి రూపాయలు పోతాను ఆ. నేను సంపాదించాక నేను పోతే ఏడిపోయాను అంటాను ఇది మల్లెపూలు పెట్టింది ఏడిపోతుంది ఇది అవు కానీ
మా అయ్యకు నిన్న పైసలు వచ్చే పింఛన్ పైసలు ఇంత చికెన్ తెచ్చినట్టున్నది. అట్లే రాగా కోటల మీద ప్రేమ ఉన్నట్టున్నది మా అయ్యకు. ఇన్ని మల్లెపూలు తెచ్చిండు. మల్లెపూలు ప్రేమతో తెచ్చిండు ఇంకేమన్నా అది ఎటుపోతుంది? అసలు మల్లెపూలు ఎందుకు పెట్టింది? ఇలా శోభనం కూడా కాదు, లగ్గం రోజు కూడా కాదు, మరి ఎందుకు పెట్టింది అది ఉంది అనుకుంటాను. చూస్తా మెల్లగా పోతా. మోసం చేస్తాను బిడ్డ. కోసి కుక్కలు చెప్తాను బిడ్డ నేను. అక్క ఇది పట్టుకో, నీకోసం ఏం తెచ్చిలో. మల్లెపూలు తీసుకొచ్చినక్క. లేట్ అయింది, ఇంటికాడ మామ చికెన్ తెచ్చిండు, వండి చేసేసరికి లేట్ అయింది. అక్క కాదు, ఎట్లయింది? కారం ఉందా? కూర ఎట్లయింది? మామకు పింఛన్ పైసలు వచ్చినాయి కదా, చికెన్ తెచ్చిన. నువ్వు తింటావు కదా అని నీకు ఇదే స్పెషల్గా పట్టుకొచ్చిన. అక్క తగిలిందా? మెల్లగా మెల్లగా మెల్లగానే. సరే అక్క, మనం పోయొద్దా పైలము? సరే. నమస్తే. నమస్తే. ఏ ఊరు మీది? ఈ ఊరేనే. ఎప్పుడు కనవలేదు. ఏ ఊరు అంటావు? ఎర్రన్నా తెలుసా? తెలుసారా? బాగానే. బావనా? ఏం పని మీద వచ్చినావు? ఏం పని మీదనే, చెత్తిలో బేరానికి వచ్చిన. చెత్తిలో బేరానికి వచ్చినావు? మన పైసలు దొరుకుతాయా? అంటున్నావు మరి. ఎంత కావాలేంది? ఎంత ఉన్నాయి నీ దగ్గర? ఎంత కావాలి చెప్పు. ఎంత ఉంటే అంత ఇవ్వను. 20,000 ఇవ్వనా? ఇవ్వనా? ఎర్రన్నా మీ బావ అంటున్నావా? మా బాగానే. అయ్యో నీ తాడ కాదు, ఒకవేళ నువ్వు కట్టన్నాడు మీ బావ తాడ డబ్బులు వసూలు చేస్తా. మా బాధకి ఎందుకే, నేనే కడతా. ఈ ఛత్రి ఇప్పుడు ఎంతమందికి అమ్మాలి? కనీసం ఒక 3 కన్నా అమ్మాలి. కానీ ఎవరు దొరకాలి ఇప్పుడు మనకు? షత్తీర్లు 200. నేను చదువుతుందా? ఎట్లుంటుంది తెలుసా? సూపర్. ఇక్కడనే ఇత్తా. ఇగో నువ్వు ఆ చెట్టు కింద ఉండు. చెట్టు కింద ఉంటే నేను అందరికి షాంపిల్ తీసుకుపోతున్నా. ఆడు ఉండు, అందరికి అమ్మచ్చి అందరికి ఒకసారి ఇస్తా. నువ్వు ఎర్రన్నా తెలుసా? మా బావనే. ఛత్రీల్ చెప్పే. ఎంత కొట్టానా? 200 రూపాయలే. 200 రూపాయలా? మరి మళ్ళీ ఖరాబ్ అయితే మరి ఎట్లా? ఇది ఖరాబ్ అయితే అది. అరే గట్లే చెప్పలే. నీది అడ్రస్ ఎక్కడ? ఏ ఊరు? ఇక్కడనే ఎర్రన్నా తెలుసా? తెలుసు. మా బావా. బాగానేనా? మీ ఎర్రని తోలుకొని వస్తా మరి ఎప్పుడు మిస్టేక్ అయితే. తీసుకొని రా. సరే పైసలు. సరే మంచిదే. చెత్తిరి అవాయ్ ఇస్తా డాడీ తప్ప అడిగో. వచ్చినాయి పైసలు బాగా వచ్చినాయి. అత్తన్నవా?
మొగడికే మోసం చేస్తే ఆడి జరుగుతారు నువ్వులే తల్లి. ఎటువైనవే? అది మరి నేను చదువుకొస్తానువా చదువుకొస్తానులే ఎరికేనే నాకు. ఎటువైనావు? నన్ను మోసం చేస్తావే? నేను ఎంత మంచిగా చూసుకున్నాను నేను? నన్ను మోసం చేస్తావే? చీటికి మాటికి ఏంటి బాగా నువ్వు మా అక్కను కొట్టుడు? ఏదో పాపం అని మా అక్కని ఇచ్చే పెళ్లి చేస్తే నువ్వు ఇట్లా చేస్తావా? చెల్లె ఈ తాగుబోతు మొగుతో నాకు ఎప్పుడు ఇది ఉండదు. మీ జీవితాలు ఖరాబ్ చేసి మీరు మీరు పోర్రే పోర్రి మీరు. నేను తాగుపోతాను. నువ్వు ఇతరుడు తిరుగుతున్నా చూసుకుంటూ ఉండాలి. నువ్వు ఎవరితోనో రంకు పెట్టుకుంటే ఈ కళ్ళతోనే చూడన్నా. కలన్నా సురుకు పెట్టానా? అదే నన్ను మోసం చేస్తావే? నన్ను మోసం చేస్తా? మీరు వెళ్ళిపోరే. నా జీతం వల్ల మీ జీతం కాదు. మీరు పోండి. మీ బాగా మంచోడు కాదు. పోండి మీ దండం పెడతా పోండి. చెల్లె అక్క అన్న దగ్గరికి పొమ్మన్నది. అన్న దగ్గరకు వద్దు ఏదొద్దు, మన కోసం ఒక అక్క ఉంది కదా, అక్క దగ్గరికి పోయి అక్కని చూసుకుంటా మంచిగా బతుకుదాం పాయే. మనం పోదాంపా. నేను చెప్పేది అద్దుపో నువ్వు కాదయ్యా. ఏది అది కాదు. ఏం చేసి జరిగారా కోసం పడుతుందా? లేదు కోసం పడుతుంది. మోసం చేసింది అది నన్ను మోసం ఏంటి అక్క ఇట్లా చేస్తున్నావు? అంత ఎన్నట్లేంటి? ఆయన ఎందుకు కొట్టడు? నువ్వేంటి ఇట్లా చేసుడే? అది కాదే, నేను జర్రంతా మంచి జరగట్టద్దు, నవ్వుకుండా కనబడొద్దు, పనికడికైనా అనుమానిస్తాడు, కోపిస్తాడు. ఏంటి బావా ఏంటి అది? పుస్తకాన్ని బట్టే అని కట్టుకుందేమో, దానికి నువ్వు అనుమానించడండి. అది ఎట్లాంటిదో మనకు తెలియదా? ఏంటి నేను మంది చూపించదా? నేనేంటో చూపించదా? అంటే నేను పడుతున్నాను కాదా? నేను మంచి తిరుగు. ఇదే ఇల్లే మీరు రండి బాలు. ఏంటి వాడు? ఎవడు ఏంటి వాడు? చూడు ఏంటే చెల్లె మొదలైతుంది. అక్క ఏమైందక్క? నేను చేసిన తప్పేంటో కనబడ్డా నీకు? చూడు బాలు నువ్వు కూడా.
అట్లా అంటే రాదు అని మరిది ఏందయ్యా నా కళ్ళు లేకున్నా నేను లోకాన్ని చూడలేకపోతున్నా కళ్ళుండి నువ్వు గుడ్డోని పోయి నా చెల్లెని అనుమానిస్తాను నా చెల్లె వేసుంటుందో నీకు తెలియదా ఇదేనా అయ్యా మరిది నువ్వు చేసేది అక్క ఈ సొంటూరికి ఏంటి చెప్పినా అర్థం కాదు పెళ్ళాడు లేకపోతే తాగుడు చేసుడు ఇంకేం ముచ్చట తెలుసు నీకు పెళ్ళాడు జర్ర తయారు కాగానే తప్పుంది 4 మల్లెపూలు పెట్టుకోగానే చెట్టది అంతేనా నీకనే కాదు లోకమంతా అంతే ఆది జర్ర తయారైతే చాలు పచ్చ కావాలి ఎంత వచ్చానో కనబడ్డట్టు ఇట్లా పెళ్ళాడు జర్ర అంత మంచిగా తయారైతే చెట్టది బయటది మంచిగా తయారైతే మంచిది దాన్ని ఎప్పుడు పడిపోతుంది మీరంతా నీతే తప్పండి మీ చెల్లె ఇంత మంచిగా నేను అనుకోండి ఇయ్యాలనే నా తమ్ముని బిడ్డ పుట్టినరోజు ఉండే ఆ పుట్టినరోజు పోకుండా కూడా ఇద్దరికి వచ్చిన పని ఈ అనుమానం అనే భూతం నన్ను పీడించి ఈ బిడ్డ పుట్టినరోజు వాళ్ళు అందరూ తెలిసినా కూడా పోలే ఈ అనుమానంతోనే పోలే ఇది దొరకవన్నా నచ్చిన చివరికి వస్తే పిచ్చోడు తెలుసుకున్నానండి అమ్మా మీరు కూడా ఏమనుకోవద్దు ఈ అనుమానం అనే తెలుపుతో ఎన్నో కుటుంబాలు నవ్వి నువ్వు చెప్పినట్టు ఇద్దరు నీద ఈ అనుమానం పెట్టుకో తను నమ్మే నువ్వు తాగుడు పని చేసి మంచిగా పని చేస్తే ఇక్కడ మా అక్కడ చాటుకుంచాల్సిన అవసరం నాకేది మన ఇంట్లోనే పెట్టుకుంటా కదా నా చెల్లెలు ఇంకా లెక్కలు కాలేదు మాకు తల్లి లేదు తండ్రి లెక్క నిలబడ్డాం అనుకున్నా కానీ నువ్వు ఇట్లా అనుమానించావని ఇట్లా పెట్టిండే నేను తప్పైతే నా మరదలు కూడా అన్నది నన్ను బావా నువ్వు ఎన్నెందుకు ఇద్దరు చేస్తాను అని నా తమ్ముడు కూడా అన్నదే కానీ నా పాడు బుద్ధి పాడుగా నేను వేరే ఆలోచనలో పడుతున్నా వదిలే నేను చేసినందుకు నన్ను క్షమించు వదిలే ఇక నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉండడద్దు నేను అనుమానపడద్దు ఇట్లా ఎంతో మంది అనుమానపడి వాళ్ళ కుటుంబాలను నాశించారు నా లెక్క మీరు కాకుండా మీరు అనుమానం అనుకుంటారు తరలి కొట్టి కుటుంబాన్ని కాపాడుతూ నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు లేకండి మా వదిలి తీసుకొని పోయి నా పిల్లాన్ని నా మరదల్ని అందరూ తీసుకొని పోయి నా ఇంట్లోనే ఉంచుకుంటా మైండ్ గోంప భారతమ్మి